ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే మరువూరరసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే. శక్తివో. ద్వేషం, విసుగు మరియు అలసట సంభవించినప్పుడు మీ దృష్టి మారుతుంది. అప్పుడు మీరు చూసే వస్తువులలో వైరుధ్యాలు ఉంటాయి. దీని వివరణ ఏమనగా, మన మనసు ఉండే పరిస్థితిని బట్టి మన ఆలోచన విధానం ఉంటుంది. మనసు ఆనందంగా ఉంటే చూసే ప్రతిదీ ఆహ్లాదంగా ఉంటుంది. అదే మనసు కోపంతో, విసుగుతో, ఆందోళనతో ఉన్నప్పుడు దేనిని చూసినా అది విరుద్ధంగానే ఉంటుంది. తన కోపం తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని సుమతి శతకంలో చెప్పబడింది. అదే విషయం అమ్మ కూడా చెబుతుంది. అంటే మనం కోపంలో, ఆవేశంలో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేం. అసలు ఆవేశంలో సమస్యను కూడా సరిగా అర్థం చేసుకోలేం. ఆ క్షణంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా అవి కొత్త సమస్యలకు దారి తీస్తాయి. అలా కాకుండా మనం ప్రశాంత వాతావరణంలో నిర్మలమైన మనస్సుతో శాంతంగా అమ్మ మీద భక్తితో ఆలోచిస్తే అప్పుడు సమస్యకు చాలా సులువుగా పరిష్కారం దొరుకుతుంది. దీని వలన ఫలితాలపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. కాబట్టి మనం ఎల్లవేళలా అమ్మ మీద భక్తితో మన కర్తవ్య నిర్వహణలో ఉంటూ ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకోవాలని అమ్మ మనకు తెలియజేస్తున్నారు. ఓం శక్తి. మేల్ మరవత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధుల పీఠంలో కర్వరై సేవ ఆగస్టు 28, 2024 బుధవారం సిడి 148 పెరియకురుచి కడలూరు వారిచే. ఆగస్టు 29, 2024 గురువారం ఆర్య 102 పులియూరు రామనాథపురం వారిచే నిర్వహించబడుతుంది. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.